గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, పోలీసుల గంజాయి దందా, పట్టుకున్న సరుకు పెద్ద మొత్తంలో దారి మళ్లింపు, 2 ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, నిందితుల సమాచారం. సంగారెడ్డిలో ఘటన, శంషాబాద్లో 7 కోట్ల డ్రగ్స్ సీజ్, ఎయిర్పోర్ట్లో పట్టుకున్న అధికారులు, బ్యాంకాక్ నుంచి తెస్తూ దొరికిన మహిళలు. ఇక్కడ పోలీసుల గంజాయి దందా, పట్టుకున్న సరుకు పెద్ద మొత్తంలో దారి మళ్లింపు విధంగా ఏదైతే ఇక్కడ గంజాయి పట్టుకుంటున్నారో ఇక్కడ వారిని తరలిస్తున్న వాళ్ళ దగ్గర వాళ్ళు తిరిగి పోలీసులే దాన్ని వ్యాపారంగా చేస్తున్నట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా ఆ విషయంలో 2 ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, నిందితుల సమాచారం. సంగారెడ్డిలో ఘటన ఇది సంగారెడ్డిలో జరిగినట్టుగా చూసుకోవచ్చు. శంషాబాద్లో 7 కోట్ల డ్రగ్స్ సీజ్, ఎయిర్పోర్ట్లో పట్టుకున్న అధికారులు, బ్యాంకాక్ నుంచి తెస్తూ దొరికిన మహిళలు. ఇక్కడ బ్యాంకాక్ నుంచి 7 కోట్ల డ్రగ్స్ తెస్తున్న మహిళలను సీజ్ చేసినట్టుగా చూసుకోవచ్చు అధికారులు. వామ్మో, స్టిరాయిడ్స్ నొప్పుల నివారణకు ఇష్టారాజ్యంగా ఇస్తున్న ఆర్ఎంపీలు, కొందరు వైద్యులది అదే దారి, విచ్చలవిడిగా వాడితే దుష్ప్రభావాలు, తరచూ ఇన్స్పెక్షన్లో ప్రమాదం, బోలు ఎముకలు బరువు పెరగడం, చర్మం పల్చగా కావడం వంటి సమస్యలు, హృద్రోగ, కిడ్నీ వ్యాధుల గండం, నిర్దేశిత రీతిలో వాడకుంటే ముప్పు. స్టిరాయిడ్స్ 2 వైపులా పదునైన అంచులున్న కత్తి లాంటి ఔషధాలు ఇవి. మానవాళి అభివృద్ధి చేసిన ప్రాణరక్షక ఔషధాల్లో చాలా ముఖ్యమైనవి. కానీ వీటి వాడకానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క తప్పితే పెను ప్రమాదమే. ఉదాహరణ కావాలా? కరోనా సమయంలో ఆ మహమ్మారి బారి నుంచి లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది ఈ స్టిరాయిడ్లే. కానీ వీటి విచ్చలవిడికి వాడకం వల్ల బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారెందరో. మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని బస్తీల్లో ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీల, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు నుంచి కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెద్ద డాక్టర్ల దాకా చిన్న చిన్న సమస్యలకు విచ్చలవిడిగా ఈ ఔషధాలు సిఫారసు చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఇది స్టిరాయిడ్ ఇంజెక్షన్. ఈ విధంగా ఇక్కడ నొప్పులకు నివారణకు ఇష్టారాజ్యంగా ఇస్తున్న ఆర్ఎంపీలు, కొందరు వైద్యులది అదే దారి, విచ్చలవిడిగా వాడితే దుష్ప్రభావాలు, బోలు ఎముకలు బరువు పెరగడం, చర్మం పల్చగా కావడం వంటి సమస్యలు వస్తాయి. ఉద్రోగ, కిడ్నీ వ్యాధుల గండం, నిర్దిష్ట రీతిలో వాడకుంటే 30. విధంగా స్టిరాయిడ్స్ ఇంజెక్షన్స్, ఈ విధంగా నొప్పులకు సంబంధించి ఈ స్టిరాయిడ్స్ ఇంజెక్షన్ వాడకం వల్ల ఇక్కడ ఆర్ఎంపీల నుంచి, పల్లెల్లోని ఆర్ఎంపీల నుంచి వైద్యులు, కార్పొరేట్ హాస్పిటల్లోని వైద్యులు కూడా వాడుతున్నారంటే వీటి వాడకం వల్ల ఇక్కడ తగిన మోతాదులో వాడకుంటే ఇక్కడ హృదయ సంబంధిత, గుండె సంబంధిత, అదేవిధంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. అదేవిధంగా చర్మం పలచబడటం, బోలు ఎముకలు బరువు పెరగడం, వివిధ సమస్యలు తలెత్తే కారణాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా స్టిరాయిడ్స్ వాడకం పెరిగిందని చెప్పుకొస్తారు ఈ సందర్భంగా. ఈ విధంగా కరోనా సమయంలో కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి స్టెరాయిడ్స్ని వాడారు. అప్పటి నుంచి ఇక్కడ వీటి యూసేజ్, వినియోగం పెరిగింది అన్నట్టుగా చెప్పుకొస్తారు. వీటి వాడకం వల్ల ఇక్కడ తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఈ సందర్భం. కాసుల పంట, 23 కోట్లకు అట్టిపెట్టుకున్న సన్ రైజర్స్, కోహ్లీని 21 కోట్లకు రిటైన్ చేసుకున్న ఆర్సీబీ, హైదరాబాదీ సిరాజ్ను వదిలేసిన బెంగళూరు, తిలక్ వర్మకు ముంబై ఇండియన్స్ 8 కోట్లు, చెన్నై అన్క్యాప్డ్గా ధోని 4 కోట్లే. ఐపీఎల్ మెగా వేలంలోకి పంత్, రాహుల్ రిటెన్షన్ జాబితా వెల్లడించిన ఫ్రాంచైజీలు. విధంగా క్రికెటర్లను T20 మ్యాచ్ మనంగా చెప్పుకోవచ్చు. దీని T20లో సందర్భంగా రిటెన్షన్ జాబితా వెల్లడించిన ఫ్రాంచైజీలు. క్రికెటర్లు అనే విధంగా ఇక్కడ ఒక్కొక్క టీము వాళ్ళని కొనుక్కుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా. కేసీఆర్పై చర్యలు, కేబినెట్ శాసనసభలో చర్చించిన తర్వాతే విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జస్టిస్ లోకూర్ నివేదిక ఆధారంగా సర్కార్ అడుగులు, లాభదాయకం కాని ప్రాజెక్టులకు బాధ్యులన్న కమిషన్, కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపైన చర్యలు. మంత్రివర్గ చర్చ తర్వాత నివేదిక బయటకు వచ్చే ఛాన్స్, కమిషన్ నివేదికపై అధికారులతో సీఎం మంతనాలు. విధంగా విద్యుత్ ఒప్పందాలపై, ప్లాంట్ నిర్మాణంపై అంశాలపై విధంగా జస్టిస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పూర్తయినట్టుగా మనం తెలుసుకోవచ్చు. దాని విచారణకు సంబంధించి నివేదిక అందజేసింది కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు రానున్న కేబినెట్ సమావేశంలో చర్చించి ఈ విధంగా కేసీఆర్పై చర్యలు తీసుకోవడానికి దానికి నివేదిక రూపొందుతున్నట్టుగా చూసుకోవచ్చు. చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. సందర్భంగా విద్యుత్ అవకతవకల అంశంలో జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రానున్న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన
మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర పాత్రధారులపై చర్యలు ఉపక్రమించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అనంతరం కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి తాము ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేది సభలోనే ప్రకటించాలని సర్కారు భావిస్తుంది. జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ గడువు అక్టోబర్ 29తోనే ముగియగా ఆలోపే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్గా ఉన్న సమయంలో కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణలోకి తీసుకున్న కమిషన్ నివేదిక రూపొందించింది. జస్టిస్ లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి తొలుత ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ నివేదికలోని అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి అధికారులతో చర్చించారు. తదుపరి చర్యలు తీసుకునే అంశంపై మంతనాలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందంలో తప్పిదాలేంటి, 2000 మెగావాట్ల కోసం కారిడార్ను బుక్ చేసుకొని ఆ మేరకు విద్యుత్ తీసుకోకుండా జరిమానాల రూపంలో పవర్ గ్రిడ్కు చెల్లించింది ఎంత? పిట్ హెడ్ బొగ్గు గనుల ఉదర భాగంలో విధానంలో కాకుండా సుదూరంలో ఈ విధంగా విద్యుత్ ఒప్పందాలపై ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి జరిగిన అవకతవకలపై కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వివిధ కమిషన్ అక్టోబర్ 29తోనే ముగిసింది ఆ కమిషన్ విచారణ. ఆ విచారణ పూర్తయిన సందర్భంగా ఇక్కడ నివేదిక అందజేసిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి దాన్ని పరిశీలించి ఈ విధంగా చర్చించినట్టుగా కూడా దానిపై అధికారులతో చర్చించినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా వచ్చే క్యాబినెట్ సమావేశంలో దానిపై చర్చించి శాసనసభలో ఆ బిల్లును దాన్ని ప్రవేశపెట్టి దానిపై ఇది ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా శాసనసభలోనే తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి దానిపై ఈ విధంగా చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ విధంగా అధికారులు ఆ విధంగా దాన్ని విద్యుత్ ప్లాంట్ను నిర్మించామన్నట్టుగా చెప్పుకొస్తారు. అధికారులు మొత్తం మీద గత ప్రభుత్వం మీదనే ఎక్కువగా గత ప్రభుత్వం కేసీఆర్ చెప్పిన విధానాన్నే మేము చేసినామన్నట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కేసీఆర్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు చెప్పుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. త్వరలో పాదయాత్ర, కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా, వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు రాష్ట్ర సర్కారు వేధింపులు, కుటుంబాలను రాజకీయాల్లోకి లాగడం నీచం. రేవంత్ రెడ్డి వచ్చాకే ఈ సంస్కృతి మొదలైంది. మా వాళ్లపై రెచ్చిపోతున్న పోలీసుల పని పడతాం. కొత్త సంవత్సరంలో సరికొత్తగా ప్రజల్లోకి కేసీఆర్. ఆస్కు కేటీఆర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యకర్తల ఆకాంక్ష మేరకు త్వరలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆస్క్ కేటీఆర్ పేరిట గురువారం ఎక్స్ వేదికగా చేపట్టిన కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ఉంటుందన్నారు. హామీల అమలుతో పాటు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో పారదర్శకత పాటించేలా ప్రజల తరపున కొట్లాడతామన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని, 4 ఏళ్ల తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనమైందని, ఈ నష్టం నుంచి ఇప్పట్లో కోలుకోవడం కష్టమన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ ఎక్స్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు. అక్కడ ఎక్స్ వేదికలో ఇక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నా పాదయాత్ర ఉంటుంది ఇక్కడ ముందు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ హామీలతోని ఇక్కడ తప్పుడు అబద్ధాలు హామీలను నిలబెట్టుకోకపోవడంతో తప్పుడు ప్రకటనలతో ఈ విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా హామీలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలమైనట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. అప్పులు ఎక్కువ చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పులతో నడిపిస్తుంది, ఇంకా 4 ఏళ్లలో ప్రభుత్వం పడిపోతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్. తేల్చేద్దాం కారు కథ, ఫార్ములా ఈ రేస్పై దర్యాప్తునకు ఏసీబీకి అనుమతించిన సర్కారు. జేడీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు. వచ్చే వారం రంగంలోకి ఐఏఎస్ సహా పలువురికి నోటీసులు. స్టేట్మెంట్ల ఆధారంగా అప్పటి ప్రజా ప్రతినిధులపై దృష్టి. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ప్రభుత్వం
అనుమతినిచ్చింది. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చేందుకు పచ్చ జెండా ఊపింది. అవినీతికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదలొద్దని స్పష్టం చేసింది. ఈ రేసులో 55 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన మున్సిపల్ శాఖ మంగళవారం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఐఏఎస్లు సహా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పెద్దల ప్రమేయం ఉండడంతో కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే వారం నుంచి ఏసీబీ రంగంలోకి దిగనుంది. ఉన్నత స్థాయి కేసు కావడంతో ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఐసీయూ విభాగానికి సిఐయు విభాగానికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. సిఐయు జాయింట్ డైరెక్టర్ జేడీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి నిర్విరామంగా కేసు విచారణ చేపట్టనున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న జేడీ సోమవారం విధుల్లో చేరనున్నారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత వచ్చే వారం నుంచి కేసుతో సంబంధం ఉన్న వారందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చి విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేయనున్నారు. ఐఏఎస్లు మొదలు కీలక అధికారులు నాటి ప్రజాప్రతినిధుల దాకా వీరిలో ఉండే అవకాశం ఉంది. స్టేట్మెంట్ ఆధారంగా గత ప్రభుత్వంలోని కీలక నేతలకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే వీలుంది. ఫార్ములా ఈ రేస్కు విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రేస్ నిర్వహించింది. ఇక్కడ ఈ రేస్ కార్ల నిర్వహించిన దాంట్లో ఇక్కడ 55 కోట్ల కుంభకోణం జరిగినట్టుగా ఇక్కడ ప్రస్తుతం అధికారులు గుర్తించినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది సిబిఐ విచారణ కోరుతూ ఇక్కడ ప్రభుత్వ అనుమతి కోరింది. దీనికి సంబంధించి ఐఏఎస్లతో పాటు గత ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్లతో పాటు వివిధ ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇక్కడ కూడా సంబంధాలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. వారి అనుమతితోనే ఈ విధంగా ఈ రేసు అన్నట్టుగా కార్ల రేసు ప్రోగ్రాం నడిపినట్టుగా చూసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఎక్కువ మొత్తంలో నగదు కుంభకోణానికి గురైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ 55 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన మున్సిపల్ శాఖ దానికి సంబంధించి మంగళవారం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. మున్సిపల్ శాఖ ఏసీబీ వాళ్ళు విచారణ కోరుతూ ఇక్కడ ప్రభుత్వ అనుమతి కోరినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఒక్కొక్క దీంట్లో బాధ్యులైన వారికి ప్రతి ఒక్కరికి విడివిడిగా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. బడ్జెట్లోనే హామీలు ఇవ్వండి, 5, 6, 10 అంటూ గ్యారంటీలను ప్రకటించొద్దు. అమలులో విఫలమైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రజల్లో విశ్వాసం కోల్పోతాం. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల నేతలకు సూచన. ఉచిత బస్సుపై పునరాలోచన. డీకే శివకుమార్ తన ప్రకటనను వక్రీకరించారని తర్వాత వ్యాఖ్య. కాంగ్రెస్ బండారం ప్రజల ముందు బట్టబయలు. ఆ పార్టీ బూటకపు హామీలతో జాగ్రత్త. ప్రధాని మోడీ. ఈ విధంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఈ విధంగా కాంగ్రెస్ వివిధ రాష్ట్రాలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇక్కడ డీకే శివకుమార్ భేటీ సందర్భంగా ఈ విధంగా ఖర్గే మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఎలక్షన్లు ఉన్నాయని ఇక్కడ ఇష్టం వచ్చినట్టు 5, 6, 10 గ్యారంటీలు అని ఇవ్వద్దు. ఈ విధంగా వాటిని నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ వచ్చే ఎలక్షన్లో కూడా ఇక్కడ ఆచితూచి అమలు గ్యారంటీలను ప్రజలకు హామీలు ఇవ్వాలన్నట్టుగా తెలియజేశారు ఇక్కడ ఖర్గే. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల బడ్జెట్ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించవద్దని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. బడ్జెట్ పరిధిలోనే గ్యారంటీలు ఇవ్వాలని తెలిపారు. శుక్రవారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో 5, 6, 10, 20 వంటి గ్యారంటీలు ప్రకటించవద్దని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మీ రాష్ట్ర బడ్జెట్లో సరిపోయే హామీలే ఇవ్వండి, లేకుంటే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితులు వస్తాయి. ప్రణాళిక రహిత విధానం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. రోడ్లు వేయడానికి కూడా నిధులు లేకపోతే అందరూ మీకు వ్యతిరేకంగా మారిపోతారు. వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా భావితరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది అని ఖర్గే హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు సేవలు అందించే శక్తి పథకాన్ని పునర్సమీక్షిస్తామని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఖర్గే ఈ సూచనలు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బడ్జెట్ మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ నేతలకు ఇక్కడ త్వరలో అక్కడ ఎన్నికలు జరిగి ఉన్నాయి. జార్ఖండ్, మహారాష్ట్రలో ఈ విధంగా వాళ్ళు ఉద్దేశించి ఇక్కడ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. వీళ్ళు ఆ రాష్ట్ర బడ్జెట్ని నిర్ణయం తీసుకొని బడ్జెట్కు అనుకూలంగా హామీలు ఇవ్వాలి.
ఎట్లా గెలవాలని ఇక్కడ హామీలు ఇష్టం వచ్చినట్టు ఇవ్వద్దన్నట్టుగా ఇక్కడ రాష్ట్రాలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సును నడిపించే విధానంలో కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు చూసుకోవచ్చు. దాని విషయాన్ని ఖర్గే దగ్గర చర్చించిన సందర్భంగా ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ను ఉద్దేశించే మనం హామీలు ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, హామీలను నిలబెట్టకపోతే నెరవేర్చకపోతే. ఈ విధంగా పార్టీ మనుగడ కష్టమవుతుంది, ప్రభుత్వంకి పూర్తి వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఖర్గే. ఏం భాష ఇది, ఫిర్యాదు చేస్తే మా పార్టీ నేతల మీద దాడులు చేస్తారా? ఈవీఎంల గురించి అడిగితే ఏవేవో సమాధానాల, తటస్థత అవశేషాలను కూడా వదిలేసుకుంటున్నారా? కమిషనర్ అసమ్మతి నోట్ను ఎలా తొక్కి పెడతారు? న్యాయ పోరాటమే మార్గం, ఈసీపై కాంగ్రెస్ నిప్పులు, 9 మంది సీనియర్ల లేక మళ్ళీ హర్యానా వివాదం. ఈ విధంగా హర్యానాలో ఈ విధంగా 9 మంది సీనియర్ల లేక ఈసీపై కాంగ్రెస్ నిప్పులు. ఈవీఎంల గురించి అడిగితే ఏవేవో సమాధానాల, తటస్థత అవశేషాలను కూడా వదిలేసుకుంటున్నారు. ఈ విధంగా ఈసీ కమిషనర్ అసమ్మతి నోట్ను ఎలా తొక్కి పెడతారు? న్యాయ పోరాటమే మార్గం, ఈసీపై కాంగ్రెస్ నిప్పులు. ఈ విధంగా ఈసీని ప్రశ్నించినందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఫిర్యాదు చేస్తే మా పార్టీ నేతల మీద దాడులు చేస్తారా అన్నట్టుగా ఈ విధంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. 9 మంది సీనియర్ల లేక మళ్ళీ హర్యానా వివాదం ముందుకొచ్చినట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. ఇంటింటికి స్టిక్కర్, కులగణన సర్వేలో ప్రాంతాల వారీగా నజర్. ఆ వివరాల ఆధారంగానే బ్లాక్ల విభజన. 150 నుంచి 175 ఇళ్లకు ఒక్కో ఎన్యూమరేటర్, 50,000 మందికి పైగా టీచర్ల భాగస్వామ్యం. మధ్యాహ్నం వరకే ప్రాథమిక పాఠశాలలు. ప్రత్యేక కమిషన్పై సర్కారు అభ్యంతరం. హైకోర్టులో కౌంటర్ దాఖలకు నిర్ణయం. ఈ విధంగా ఇంటింటికి స్టిక్కర్స్, కులగణన సర్వేలో ప్రాంతాల వారీగా నజర్. ఈ విధంగా ప్రాంతాల వారీగా కులగణన చేపడుతున్నట్టు చూసుకోవచ్చు. ఇక్కడ బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలో ఇక్కడ చేపడుతుంది. ఇక్కడ వాళ్ళను కులగణన చేసే వారికి సిబ్బందిని ఈ విధంగా ఇక్కడ టీచర్ల పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో పనిచేసే టీచర్లను ఎంచుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ సిబ్బందితోటి ఇక్కడ విచారణ నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు కులగణన సర్వే. ఈ సర్వేలో ప్రాంతాల వారీగా ఏర్పాటు చేస్తున్నట్టు చూసుకోవచ్చు. మధ్యాహ్నం వరకే పాఠశాల నడిపించి మిగతా సమయం కులగణన సర్వే నిర్వహించనున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రత్యేక కమిషన్పై సర్కారు అభ్యంతరం. హైకోర్టులో కౌంటర్ దాఖలకు నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కులగణనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వేను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సరంజామాతో సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా మొదట పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. ఆ ఇళ్ల వివరాలను బ్లాక్ల వారీగా విభజించి దాని ప్రకారం ఎన్యూమరేటర్ను నిర్ణయిస్తారు. అనంతరం 10 బ్లాక్లకు ఒక సూపర్వైజర్ను ఏర్పాటు చేస్తారు. కులగణన మొదలు కావడానికి ముందే ఆయా వార్డులు, గ్రామాలకు ఎన్యూమరేటర్లను నియమిస్తారంట. ఒక్కో ఎన్యూమరేటర్కు 150 నుంచి 175 ఇళ్లను కేటాయిస్తారు. ఆ ఎన్యూమరేటర్ ఇక్కడ 175 ఇళ్లను సర్వే చేసి స్టిక్కర్లు అతికిస్తారంట. ఈ విధంగా ఇక్కడ కులగణనకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వారీగా ఇళ్ల వివరాలను సేకరించున్నారు. మొదట పట్టణ, గ్రామీణ ప్రాంతాలను ఇళ్ల వివరాలను సేకరించున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వివరాలను సేకరించి దాని ద్వారా విభజించే ఇళ్లను ఇక్కడ 175 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ నిర్వహించి దాని ద్వారా కులగణన చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. దానికి ప్రాథమిక పాఠశాల సిబ్బందిని, టీచర్లను కేటాయించి వారి ద్వారా సర్వే చేపట్టనున్నట్టుగా చూసుకోవచ్చు మనం. జూన్ కల్లా సీఎం మార్పు. రేవంత్ను కాంగ్రెస్ అధిష్టానం దించేస్తుంది. సీఎంగా ఉత్తమ్ లేదా భట్టికి అవకాశం. రేవంత్ కాంగ్రెస్ను చీలిస్తే బీఆర్ఎస్దే పవర్. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందని బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థానంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం పదవి దక్కవచ్చన్నారు. ఎవరిని నియమించాలన్న దానిపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందని, ఇప్పటికే దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కమిటీ అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. ఇక్కడ వచ్చే జూన్ కల్లా సీఎంను మారుస్తారంటే రేవంత్ రెడ్డిని మార్చి ఇక్కడ ఆ ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా భట్టి విక్రమార్కను కేంద్ర సర్కార్ రాష్ట్ర కాంగ్రెస్
అధిష్టానం సీఎంని మార్చే అవకాశం ఉన్నట్టుగా దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది, అంతర్గతంగా సర్వే కూడా చేపడుతుంది దానికి సంబంధించి సీఎంని మార్చే ఉద్దేశంలో అన్నట్టుగా ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలియజేస్తున్నారు. దీపావళి దాటింది, రాజకీయ బాంబులు పేల్చలేదేం, కాంగ్రెస్ నేతలవి ఉత్తర కుమార ప్రగల్భాలే, నాయకుడు లేని నావల బీఆర్ఎస్ బండి సంజయ్. ఈ విధంగా దీపావళి దాటింది, రాజకీయ బాంబులు పేల్చలేదేం. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడిగా చూసుకోవచ్చు. ఇది ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి దీపావళి సందర్భంగా బాంబు పేలుతుంది రాజకీయంగా. ఇక్కడ రాజకీయ నేతలను, ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తాం, జైలుకు పంపించే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా, రాజకీయ బాంబులు పేలుతాయి అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడిగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ నాయకుడు లేని నా వల్ల సాగుతుంది బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా బండి సంజయ్ ఈ విధంగా వర్ణిస్తున్నట్టు చూసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్టు చూసుకోవచ్చు పార్టీని ఉద్దేశించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.